జూలై 11 శుక్రవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రయవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 11 శుక్రవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, కృష్ణపక్ష పాడ్యమి శుక్రవారం రాత్రి 2 గంటల 13 నిమిషాల వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 6 గంటల 33 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం పగలు 2 గంటల 50 నిమిషాల నుంచి 4 గంటల 20 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 12 గంటల 47 నిమిషాల నుంచి 2 గంటల 27 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 11 నిమిషాల నుంచి 9 గంటల 3 నిమిషాల వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12 గంటల 31 నిమిషాల నుంచి 1 గంట 23 నిమిషాల వరకు ఉంది. సూర్యోదయం 5 గంటల 35 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 34 నిమిషాలకు. ఈ రోజున గ్రహచారాన్ని చూస్తే సాయంత్రం వరకు ధనుసులోని చంద్రుడు సుమారుగా మధ్యాహ్నం 2 తర్వాత మకరంలోకి వెళ్తారు. కుంభంలో రాహువు, శని మీనంలో, అలాగే శుక్రుడు వృషభంలో, రవి గురువు మిథునంలో, బుధుడు కర్కాటకంలో, కుజకేతులు ఇద్దరు కూడా సింహంలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. వృత్తిరీత్యా కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక విషయాలు బాగుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీ వైపు నుంచి వాళ్ళకి, వాళ్ళ వైపు నుంచి మీకు చాలా బాగుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతారు. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగా నడుస్తాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి చాలా చక్కనైనటువంటి ఫలితాలు ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేకుండా మంచి జీవితాన్ని గడుపుతారు. కృత్తిగా 1వ పాదం వాళ్ళకి అన్ని విధాలా కూడా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. వృషభ రాశి. ఈ రోజున వృషభ రాశి వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. చాలా చక్కగా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ భక్తిగా, శుభంగా, చక్కగా అన్ని విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని విధాలా కూడా చాలా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణంలో కాలక్షేపం చేస్తారు. మరి ఈ రోజున ఆ యొక్క వృషభ రాశి వాళ్ళకి కొత్త కార్యక్రమాలు చేసే తలంపు కూడా పెరుగుతుంది. సహాయ సహకారాలు బాగా పెరుగుతూ ఉంటాయి. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోత్సాహం బాగుంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అలాగే మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎక్కడా సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. ప్రతి పని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం వస్తుంది. అందువలన కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ప్రతిభ ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఇవాళ ఎంతో ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత కర్కాటక రాశి. ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా విజయాలు ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అందరి దగ్గర కూడా ఎక్కడా ఇబ్బంది లేనటువంటి మంచి ఫలితాలు తీసుకునే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే కొన్నిసార్లు మానసికంగా ఒత్తిడికి లోనై కొన్ని పనులు మధ్యస్థంగా వదిలేసే అవకాశం వస్తుంది. అటువంటి సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయమని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ
ఈ రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఈ రోజున ధన వ్యయం బాగా జరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. సింహరాశి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా లాభాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక లావాదేవీలు అన్నీ బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఈ రోజున ఆటంకాలని తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళకి పుణ్యకార్యాలు, శుభకార్యాల విషయంగా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా విజయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తర 1వ పాదం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా విశేషమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం. కన్యారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఇవాళ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి లాభాలు అందుకుంటారు. ప్రతి విషయంలోనూ విజయాలు సాధిస్తారు. ప్రతి చోట గౌరవ మర్యాదలు పొందుతారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా వస్తూ ఉంటాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. హస్త నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యలు ఉండే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తులారాశి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ చాలా బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటాయి. మంచి జీవితం గడుపుతారు. మంచి ఫలితాలు తీసుకుంటారు. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రోజున చిత్త 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించి ఎన్నో విజయాలు సాధిస్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కొంచెం చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ప్రతి పని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. బంధుమిత్రుల యొక్క రాకపోకలు, వాళ్ళతో కలిసినప్పుడు మీరు సమస్యలు పెరగకుండా మాట తీరుని చాలా కంట్రోల్గా వాటితో ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తే చాలా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీరు చాలా చాకచక్యంగా ప్రవర్తించి ఎన్నో విజయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చే సమస్యలకి మీరు జాగ్రత్తలు తీసుకుంటే, తెలివిగా ప్రవర్తిస్తే సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయని చెప్పి సూచిస్తూ ధనురాశి కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం సమస్యలు ఉంటాయి, ఒత్తిడి ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి అలవాటు పడండి. మూలా నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు ఒత్తిడి బాగా పెరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాల సమస్యలు ఉంటాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత మకర రాశి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు పడవలసినటువంటి కాలం. తొందరపడి ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయాల్లోనూ ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. కుంభరాశి ప్రతి పని కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, రుణ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా బాగుంటాయి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి 4వ పాదం వాళ్ళకి కుటుంబ విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఉత్తరాభాద్ర 1వ పాదం వాళ్ళకి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఉద్యోగ వ్యాపార విషయాలు ఒత్తిడి ఉంటుంది, అయినా ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. రేవతి నక్షత్రం వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.